Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనములు. We thank the Lord for this opportunity of studying His Word each week. ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమాన్ని చూడడం కోసమే మీలో ప్రతి ఒక్కరు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. మీకు అందరికీ వందనాలు Today, తెలియజేస్తున్నాను. before we begin our study, shall we seek God's blessing? ఈ రోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకుందాం. Our loving Father, we thank you for your word. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్యమును బట్టి మీకు వందనాలు. We thank you for the promise of the Holy Spirit. తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానం మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. As we open your word, we pray that you will open our hearts and our minds. దేవా, మేము మీ యొక్క వాక్యాన్ని మేము తెరిచి చూస్తుండగా మా యొక్క మనస్సును, మా హృదయాలు మీరు కూడా తెరవమని ప్రార్థన చేస్తున్నాం. Help us to understand your will. తండ్రి, మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. తండ్రి, మీ యొక్క చిత్తానికి మేము విధేయత చూపించడానికి మీరు మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Our topic for tonight is why so much suffering. ఈరోజు మన అంశం ఏమనగా ఎందుకు ఇంత బాధలు అనుభవిస్తున్నాము. Clara Anderson was a servant maid in San Francisco in US. యుఎస్లో క్లారా ఆండర్సన్ శాన్ ఫ్రాన్సిస్కోలోనున్న ఒక సహోదరి. ఆమె ఒక ఇంటి పని మనిషి చేసేటువంటిది. She was a very gentle woman. ఆమె చాలా మృదువైనటువంటి స్త్రీ. She was a very hard-working woman. ఆమె చాలా కష్టించి పని చేసేటువంటి స్త్రీ. One day, after having worked for the same employer for 15 years, ఒకసారి ఆమె అదే పని వారి దగ్గర, యజమాని దగ్గర 15 సంవత్సరాలు ఉద్యోగం చేసింది. suddenly she disappeared. వెంటనే ఆమె కనిపించకుండా పోయింది. Her employer had no idea where she had gone. కానీ వారి యొక్క యజమాని ఆమె ఎక్కడికి వెళ్ళిందో అతనికి ఏమాత్రం కూడా తెలియడం లేదు. She seemed to have just dropped out of sight. ఆమె ఎక్కడో దూరంగా వెళ్ళిపోయిందిలే అని అనుకున్నాడు. Miraculously, after days of searching, she was found. ఆశ్చర్యరీతిగా ఒకసారి ఆమెను కనుగొన్నప్పుడు ఆమె దొరికిందండి. And this servant maid was in the process of starving herself to death in the mountains. ఈ యొక్క క్లారా అనేకమైనటువంటి కష్టాలతో కొండ సరిహద్దుల్లో ఆహారం లేక చనిపోయేలాంటి పరిస్థితిలో ఉన్నది. It was in the mountains outside of San Francisco. ఈ యొక్క శాన్ ఫ్రాన్సిస్కోలో మరి వెలుపల ఉన్నటువంటి పర్వత చర్యల మధ్య. She said, I want to die, leave me alone. దయచేసి నేను చనిపోవాలి, నన్ను విడిచిపెట్టండి అంటుంది. When the reporter who ultimately found her interviewed her, she said, విలేకరి ఆమెను కనుగొని ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె ఇలాగ అన్నది. she said, look, nobody cares about me. చూడండి, నన్ను గురించి ఎవరు జాగ్రత్త వహించేవారు లేరు. I am just a maid, servant maid, just one of thousands. మరి అనేక మంది వేల కొలది ప్రజల్లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, నేను చిన్న చిన్న పనులు చేసి బ్రతుకుతూ ఉన్నాను. Doing menial jobs. నేనేదో చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకుతూ ఉంటున్నాను. My life is of no value. నా యొక్క జీవితానికి విలువ లేనటువంటిది. I have no close relatives. నాకంటూ ఎవరు బంధువులు లేరు, No family, no కుటుంబం friends. లేదు, నాకు స్నేహితులు లేరు. I'm so lonely that I don't want to live. కనుక నేను ఒంటరిదాన్ని కాబట్టి నాకు జీవించడం ఇష్టం లేదు అన్నది. There's no one I consider close to me. ఎవరు నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు కూడా లేడు. Nobody I can talk to, nobody I can open my heart to. ఎవరితో కూడా నేను మాట్లాడి నా హృదయ వేదన పంచుకోలేకపోతున్నాను. So just let me die because nobody really cares. దయచేసి నన్ను గురించి జాగ్రత్త వహించేవారు లేరు కాబట్టి నేను చనిపోనే అనుకుంటుంది. If God exists, why doesn't He put an end to such suffering? ఒకవేళ దేవుడే ఉన్నట్లయితే ఈ యొక్క బాధలకు ఎందుకు అంతం పలుకకూడదు? Is He responsible for the difficulties we have to endure? మనం వెళ్ళేటువంటి శ్రమలకు దేవుడే బాధ్యుడై ఉన్నాడా? Many people are surprised to learn that the Bible describes a great battle that is going on between the powers of good and evil. చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప పోరాటం ఏమనగా మంచి చెడుల మధ్య ఏదో ఒక శక్తి పోరాడుతూ ఉన్నది అనుకుంటున్నాను. It clearly indicates that there is one
who is responsible for all the pain and suffering and sorrow experienced on this planet Earth. ఈ యొక్క భూమి మీద ఈ యొక్క సుఖ దుఃఖాలను వేదనలను కలిగించేటువంటి వారికి ఒకే ఒకడు దానికి బాధ్యత వహిస్తూ ఉన్నాడు. It is not God. అది దేవుడు మాత్రం కాదు. Jesus told a story about a farmer who planted good seed in his field. ప్రభువైన యేసుక్రీస్తు వారు పొలములో దాచబడినటువంటి ఒక మంచి విత్తనాల గురించి ఒక ఉపమానం తెలియజేస్తూ ఉన్నాడు. But when the plants came up, the field was filled with terrible weeds. ఎప్పుడైతే ఈ యొక్క పొలములో ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా మొక్కలుగా మారినప్పుడు వాటి చుట్టూ గురుగులు కూడా వస్తూ ఉన్నాయి. So the servants of the owner came and said to him, "Sir, did you not sow good seed in your field?" అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని ఎద్దకు వచ్చాయ్యా, నీవు పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, How then does it have tares? అయితే అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడుగుతూ ఉన్నారు. Where did the weeds come from? ఆ గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడుగుతూ ఉన్నారు. They wanted to know. వారు దాన్ని గ్రహించాలని He కోరుతున్నారు. answered and said to them, "He who sows the good seed is the Son of Man." అందుకు ఆయన మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, The field is the world. పొలము లోకము, The good seeds are the sons of the kingdom. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, But the tares are the sons of the wicked one. అయితే గురుగులు దుష్టుని సంబంధులు. The enemy who sowed them is the devil. వాటిని విత్తినటువంటి శత్రువు అపవాది. The Bible here clearly reveals that there are two supernatural powers at work in this world. ఈ యొక్క లోకములో రెండు ప్రకృతికి అతీతమైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉన్నాయని బైబిల్ గ్రంథం మనకు ప్రత్యక్షంగా తెలియచేస్తూ ఉన్నది. While God is the source of love and selfishness, joy and peace, దేవుడు మరి ప్రేమకు, నిస్వార్థానికి, సమాధానానికి, సంతోషానికి కారణభూతుడై ఉన్నాడు. there is another power at work bringing disaster, tragedy, death and sickness. అయితే మరో శక్తి పనిచేస్తూ ఉన్నది, నాశనాలు, వినాశనాలు, అలాగే మరణాలు, వ్యాధులను కలుగు చేస్తున్నది. He brings all this evil into the lives of God's children. ఇవన్నీ కూడా దేవుని యొక్క పిల్లల్లోనికి ఇవి ప్రవేశింపచేస్తూ ఉన్నాయి. So where did this dreadful evil come from? ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క దుష్ట శక్తులు ఎక్కడి నుండి వచ్చాయి? The last book of the Bible, Revelation, tells us మరి బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం ఇలాగునే తెలియచేస్తున్నది. the battle started at the throne room of the universe. ఈ యొక్క ప్రపంచములో మరి సింహాసనంలో ఉన్నటువంటి గదిల నుండి ఈ యొక్క యుద్ధం ప్రారంభమైనది. We read in Revelation, మనం ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉన్నాము. and war broke out in heaven. Michael and his angels fought with the dragon, and the dragon and his angels fought, but they did not prevail. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనుండగా ఆ ఘట సర్పము దాని యుద్ధములు చేసిరి కానీ వారు గెలవలేకపోయారు. Nor was a place found for them in heaven any longer. కనుక పరలోకములోందు వారికి ఇక స్థలము లేకపోయెను. So the great dragon was cast out, that serpent of old, called the devil and Satan. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాదని, సాతానని పేరు గల ఆది సర్పమైన మహాఘట్ట సర్పము పడద్రోయబడెను. Who deceives the whole world, he was cast to the earth, and his angels were cast out with him. సర్వలోకాన్ని మోసపుస్తూ ఉన్నటువంటి యొక్క సాతానని, అపవాదని వారి దూతలతో కూడా భూమి మీద పడద్రోయబడినది. What a battle that must have been. మరి అది ఎలాంటి యుద్ధమో ఒకసారి మనం చూద్దాం. In Revelation chapter 12 verse 4, we learn that the conflict was so intense and the devil so deceiving that a third of the angels of heaven followed Satan. మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే సాతానుడు వాని యొక్క దూతలు ఆకాశ నక్షత్రములను ప్రతి ఒక్కొక్కరిని కూడా నాశనము చేయడం కోసమై వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Third of the angels followed Satan in his rebellion against God. మరి దేవునికి విరుద్ధంగా మరి సాతానుడు వాని యొక్క దూతలు మరి వారిని వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. The verse says his tail drew a third of the stars of heaven and threw them to the earth.
మరి 12వ అధ్యాయం 4వ వచనంలో దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. How could that happen? ఇది ఎలా సాధ్యమైంది? How could perfect beings in a perfect universe doubt a God of love? మరి ఈ పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క భూమి మీద మరి ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకనగా దేవుడు ప్రేమామయుడు కదా, ఇది ఎలా సందేహం ఏంటి? The prophet Ezekiel describes more of what happened. మరి ప్రవక్త అయిన ఎహెజ్కేలు ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. In Ezekiel we read, ఎహెజ్కేలు గ్రంథాన్ని మనం చదువుతున్నాము. Thus says the Lord God, మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. you were the seal of perfection, full of wisdom and perfect in beauty. అదేమనగా నీవు పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివై ఉన్నావు. You were in Eden, the garden of God. Every precious stone was your covering. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతం, రక్తవర్ణపు రాయిని, మరకతాన్ని, నీలపద్మను ధరించుకొని ఉన్నావు. Your heart was lifted up because of your beauty. ఎందుకనగా నీ యొక్క ఆ అలంకారము చేత నీ యొక్క హృదయములో గర్వించావు. You walked back and forth in the midst of fiery stones. నీవు అగ్ని మధ్య అటు ఇటు నడుస్తూ ఉన్నావు. Lucifer was a beautiful angel, created perfect in every way. మరి లూసిఫర్ మరి సృష్టించబడినటువంటి దూత పరిపూర్ణంగా సృష్టించబడుతున్నాడు. He held a very high position in heaven. మరి పరలోకంలో అతనికి ఉన్నతమైనటువంటి స్థాయి కలదు. He was one of the two angels standing on either side of the throne of God. దేవుని యొక్క సింహాసనం యొద్ద ఇరువైపులా ఈ దేవదూతలు కెరూబులుగా నిలబడుకునేటువంటి వారు. But he was not satisfied with being next to God. మరి అతడు దేవునికి ప్రక్కలో ఉండడానికి వాడు అంతగా సంతోషపడడం లేదు, తృప్తి చెందలేదు. He wanted to take the place of God. అతడు దేవుని యొక్క స్థాయిని కోరుతూ ఉంటున్నాడు. Pride and jealousy began a rebellion in Lucifer's heart. ఎందుకనగా అతనిలో గర్వము అలాగునని అహంకారము తన యొక్క హృదయంలోనికి ప్రవేశించింది. God said to Lucifer, దేవుడు లూసిఫర్తో అంటున్నాడు, you were perfect in your ways from the day you were created till iniquity was found in you. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయమందు నీవు యథార్థవంతుడిగా ఉన్నావు. Your heart was lifted up because of your beauty. నీ యొక్క సౌందర్యాన్ని చూసుకుని నీ హృదయంలో నువ్వు గర్వించావు. You corrupted your wisdom for the sake of your splendor. నీ తేజస్సును నువ్వు చూసుకుని జ్ఞానమును నువ్వు చెరుపుకున్నావు. So this beautiful angel became self-centered and greatly desired the glory and worship that God alone deserves. మరి దేవుడు మాత్రమే ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు కాబట్టి ఈ ఆరాధనకు పాత్రుడైన యొక్క దేవుని ఆ యొక్క స్థానాన్ని వీడు కోరుకుంటున్నాడు. He had the boldness to challenge his creator for the throne of the universe. ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి మరి సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క సింహాసనం ముందు అతడు సవాలు విసురుతూ ఉన్నాడు. Listen to what Isaiah tells us. దయచేసి మీరు గమనించండి, యెషయా ఏమంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. How are you fallen from heaven, O Lucifer, son of the morning? ఓ తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. How you are cut down to the ground, for you have said in your heart, I will ascend into heaven. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదని అనుకుని జనములను పడగొట్టిన నీవు నేల మట్ట వరకు ఎట్లు నరకబడితివి. I will exalt my throne above the stars of God. I will be like the Most High. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమును పైగా నా సింహాసనమును హెచ్చింతును. Lucifer's unhappiness, his jealousy soon infected others around him. మరి లూసిఫర్ కున్నటువంటి ఆ యొక్క సంతోషం లేనటువంటి తనాన్ని, తనకున్నటువంటి ద్వేషము ఇతరులకు కూడా ఆ చుట్టూ ఉన్న వారికి వ్యాపించింది. Somehow, through half-truths and lies and misrepresentations, he convinced the other angels that he was actually the one fighting for fairness and justice. ఈ యొక్క దేవదూతలతో తనకు మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని కోల్పోయిన తరువాత ఇతరులతో కూడా మాట్లాడి తనకున్నటువంటి సమస్తాన్ని వాడు కోరుకుంటున్నాడు. And that God only expected their worship and obedience because he was power hungry and unjust.
ఎందుకనగా దేవుడు మాత్రమే స్తోత్రార్హుడు, పూజార్హుడు కాబట్టి వీడు కూడా ఇలాగున చేయాలని తృష్టగొనుచు ఉన్నాడు. So Lucifer now accused God of the very evil of selfishness that had originated in his own heart. మరి లూసిఫరు దేవునికి విరుద్ధంగా స్వార్థంగా తన యొక్క హృదయములో దేవుణ్ణి ద్వేషిస్తూ ఉన్నాడు. Perhaps you are wondering why. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకు ఇలా జరిగింది అని. If God is all powerful, ఒకవేళ దేవుడు సమస్త why సర్వశక్తిమంతుడైనట్లయితే he didn't just destroy this rebellious angel right then and there? మరి ఎందుకు ఆయన ఈ తిరుగుబాటు చేసినటువంటి యొక్క దూతను అటు ఇటుగా చేసి నాశనం చేయొచ్చు కదా. The answer to this question is one of the most important truths to ఈ understand. యొక్క సమాధానము, ఈ ప్రశ్నకు సమాధానం మనం ఈ విధంగా అర్థం చేసుకోవాల్సిన సత్యమేమనగా, Because the answer is all about the character of God against the character of his accuser. ఎందుకనగా దీనికి సమాధానం మనం చూసినట్లయితే దేవుని యొక్క గుణాతిశయము అలాగునే నేరారోపణ చేస్తున్న వాని గుణాతిశయాన్ని మనం చూస్తూ ఉన్నాం. You see, had God destroyed Lucifer for questioning his governance and character, గమనించండి, దేవుడు లూసిఫర్ యొక్క పరిపాలనను, వాని యొక్క ప్రశ్నలకు సమాధానం, వాని యొక్క గుణాతిశయం నాశనం చేయొచ్చు కదా. it would have ended his rebellion then and there. అతనికి ఉన్నటువంటి తిరుగుబాటు అప్పటితో నాశనం అయ్యేది. But it would have created an even bigger question. అలా చేసినట్లయితే దానికన్నా ఇంకో గొప్ప ప్రశ్న మరొకటి లేచేదేమో. Was Lucifer right? లూసిఫర్ సత్యమా? Does God in fact force his creatures to worship him? మరి దేవుడు మరి సమస్తాన్ని కూడా ఆయన ఆరాధించాలని కోరుతూ ఉన్నాడా? Does God force his creatures to worship him out of selfishness? స్వార్థంగా ఉండి దేవుడు తనను మాత్రమే ఆరాధించాలని సర్వ సృష్టిని కోరుతుంటున్నాడా? In summarizing the true character of God, the disciples said it like this. మరి సత్యాన్ని, దేవుని యొక్క గుణాతిశయాన్ని చెప్పాలంటే శిష్యులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. John the disciple in 1 John chapter 4 verse 8 he says God is love. దేవుని యొక్క సేవకుడు శిష్యుడైనటువంటి యోహాన్ అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. So the entire war between Christ and Satan is over whether this is true or not. ఇది తప్ప లేకపోతే అబద్ధమా అన్నదానికి మనం చూసినట్లయితే ఈ యొక్క యుద్ధం అంతా కూడా క్రీస్తును గురించి సాతానుకు మధ్యలో జరుగుతూ ఉన్నది. While destroying Lucifer would have seemingly solved the problem in the short term, ఒకవేళ ఈ యొక్క సాతాను అనేటువంటి నువ్వు లూసిఫర్ను నాశనం చేస్తే సమస్యలు అంతటితో పరిహారం అవుతూ ఉన్నాయా? it would have been out of character for a God of love. అలా చేసినట్లయితే దేవుని యొక్క ప్రేమ గుణాతిశయానికి అది అధిగమిస్తున్నట్టు అనిపిస్తుంది. The rest of the universe may have submitted to his authority, but it would have been out of force and fear. మరి ఈ యొక్క ప్రపంచమంతా మనం చూసినట్లయితే భయము చేత వాని యొక్క అధికారంలోనికి ఒకవేళ వెళ్ళబోతుందేమో, Not out of love. ప్రేమను బట్టి కాదండి. So what the Bible is here teaching us about God is that everything he does, and in fact everything he is love. మరి బైబిల్ ఏం తెలియచేస్తూ ఉందనగా దేవుడు సమస్తానికి ఆయన సత్యాన్ని, సమస్తము ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. Our God is a relational God. మన దేవుడు సంబంధ బాంధవ్యాన్ని కలిగినటువంటి దేవుడు. He created mankind for the purpose of relationship as well. దేవుడు మానవాళిని సృష్టించింది ఎందుకో తెలుసా? ఆయనతో కూడా సంబంధం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో చేశాడు. Just like there is a loving relationship within the Godhead, మరి దేవుని యొక్క మరి సర్వాధికారం బట్టి దేవుడు తన బాంధవ్యాన్ని ప్రేమతో కోరుకుంటున్నాడు. God made us in his image to have a loving relationship with each other and with him. దేవుడు మనలను తన స్వరూపమందు సృష్టించి ఆయనతో కూడా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. And if there is one ingredient that is absolutely essential to a loving relationship, it is freedom. ఇందులో ఉన్న ప్రేమకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంబంధ బాంధవ్యం ఏమనగా ఆయన మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. Love cannot be forced, love cannot be programmed.
మరి ప్రేమను ఎవరు కూడా మరి అధిగమించి దాన్ని ఏదో ఒక కార్యక్రమంలాగా చేయలేరు. కానీ It can only exist when it is chosen by one's free will. మనము స్వేచ్ఛా సంకల్పము ద్వారానే అలాగున చేయగలుగుతూ ఉన్నాం. So, out of fairness and love and in harmony with His character, God has allowed the universe to see the result of Satan's actions. మరి దేవుని యొక్క గుణాతిశయము, ప్రేమ, ఆయన యొక్క యథార్థత ఈ యొక్క భూమి మీద ఆయన చూపిస్తూ మరి తన యొక్క పద్ధతులను అవలంబిస్తూ అది దానికి ప్రధాన కార్యక్రమంగా ఉన్నది. He allowed the universe to see and experience the principles which are foundational to Satan and his character and his governance. ఆయన తన యొక్క పద్ధతులు మనం ఏ విధంగా చూస్తాం, అలాగనే సాతాను యొక్క గుణాతిశయము, వాని యొక్క పరిపాలన అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. By so doing, the contrast in their two very different characters becomes more and more clear. ఇవి మనం అలా గమనించినట్లయితే ఈ వ్యత్యాసమైనటువంటి రెండు గుణాతిశయాలు ఇంకా ఎక్కువ స్పష్టమవుతూ ఉన్నాయి. But you may ask, why here on this earth? అయితే మీరు అడగొచ్చు, ఎందుకు ఇది భూమి మీద జరగాలి? Why has this little planet become a spectacle to the world, both to angels and men? ఈ యొక్క ప్లానెట్లో మనం చూసినట్లయితే ఇది మనుషులు అలాగే దేవదూతలకు ఎందుకు ఇలాగున జరుగుతూ ఉన్నది? This earth, along with our first parents, was created perfect. ఈ యొక్క భూమి మీద మన పితరులను అనగా మొట్టమొదటి యొక్క తల్లిదండ్రులైనటువంటి వారిని దేవుడు సంపూర్ణంగా Adam సృష్టించాడు. and Eve were created with freedom. ఆదాము హవ్వలను ఆయన స్వేచ్ఛ సంకల్పంగా సృష్టించాడు. They had the ability to do wrong. వారు తప్పు చేయడానికి వారికి జ్ఞానం కలదు. They were free to choose to love and obey God or to ignore His warnings and instructions. దేవుని ప్రేమించడానికి, ఆయనకి విధేయత చూపించడానికి వారికి అధికారం కలదు. అలాగే ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టలను గైకొనకూడడానికి కూడా వారికి అధికారం కలదు. Since Satan claimed that enlightened creatures would choose his way, ఎప్పుడైతే సాతానుడు నిర్మాణం జరిగినప్పటి నుండి కూడా మరి ఈ యొక్క భూమిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి యొక్క మనోనేత తెరుస్తున్నాడు. their loyalty to God would be tested. దేవుని పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు, And శోధిస్తున్నాడు. that test would focus on a single tree. అది ఒకే ఒక వృక్షము ద్వారా వారికి విధేయతను పరీక్ష చేస్తూ ఉన్నాడు. And God gave the warning. అప్పుడు దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. Of every tree of the garden you may freely eat. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. But of the tree of the knowledge of good and evil you shall not eat. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. For in the day that you eat of it you shall surely die. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సచ్చెదవని నరునికి ఆజ్ఞాపించు. So in the story of Adam and Eve's disobedience, we find the first evidence of the contrast between God's character and Satan's character. ఆదాము హవ్వలను సృష్టించి వారు ఏ విధంగా అవిధేయత చూపించారో అది మొట్టమొదటిగా దానికి ఒక సాక్ష్యార్థంగా ఇది దేవుని యొక్క గుణాతిశయానికి, సాతాను యొక్క గుణాతిశయానికి ఇది మధ్యలో ఎలా ఉందో ఒకసారి మనం చూస్తున్నాం. God gives a warning with an uncomfortable truth. దేవుడు వారిని సత్యము ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. Satan tells lies with a flattering, pleasing message that has just enough truth to be confusing. సాతానుడైతే మరి ముఖస్థుతి కోసమై అబద్ధాలు ఆడుతూ ఇతరులను సంతోషపెట్టడం కోసమై వారిని గందరగోళ సృష్టించు కోసమై అలాగున వాడు మాట్లాడుతూ ఉన్నాడు. He said to Eve, has God indeed said, you shall not eat of every tree of the garden? మరి దేవుడైనటువంటి యెహోవా ఈ తోట చెట్లు దేని ఫలను తినకూడదు అని దేవుడు సెలవిచ్చాడు అంటున్నాడు సాతానుడు. Eve replied, we may eat the fruit of the trees of the garden. అందుకు స్త్రీ అంటుంది, ఈ చెట్ల ఫలములు మేము తినవచ్చును, but of the fruit of the tree which is in the midst of the garden, God has said, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్టు దేవుడు సెలవిచ్చాడు. you shall not eat it, nor shall you touch it, lest you die. Then the serpent said to the woman,
అయితే మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో వారు అన్నారు. You will not surely die, for God knows that in the day you eat of it, your eyes will be opened. అందుకు సర్పం ఏమన్నా తెలుసా, మీరు చావనే చావరు, ఏలనగా వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును. You will be like God, knowing good and evil. మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవతల వలె ఉందిరని వారికి తెలియజేస్తున్నాడు. So when the woman saw that the tree was good for food, that it was pleasant to the eyes, అయితే స్త్రీ ఆ వృక్షాన్ని ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండ చూసినప్పుడు, and a tree desirable to make one wise, ఆమె ఆ యొక్క దాని ఫలములలో కొన్ని తీసుకుని తినడానికి ప్రయత్నించింది జ్ఞానం కోసం. she took its fruit and ate. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిన్నది. Eve gave Adam the fruit. ఆ స్త్రీ ఆ యొక్క ఫలమును తనతో పాటు తన యొద్ద ఉన్నటువంటి అతనికి కూడా తినిపెట్టింది. He also ate it. అతను కూడా తినేశాడు. They had failed God's test of love and loyalty. అయితే దేవుని యొక్క నమ్మకత్వాన్ని ప్రేమను వారు శోధన వచ్చినప్పుడు అందులో ఓటమి పాలయ్యారు. And it was not long before they knew they had made a grave mistake. చూడండి, వారు చాలా గొప్ప తప్పు చేశారు అనేటువంటి అంశాన్ని వారు గ్రహించారు. So as evening came, God arrived at the garden as usual to visit with Adam and Eve. ఆ రోజు సాయంకాల సమయంలో దేవుడైనటువంటి యెహోవా ఆదాము హవ్వలను కలుసుకోవడానికి ఆ తోటలోనికి వచ్చాడు. Until now, this had been the happiest time of the day. అంతవరకు వారు సంతోషంగానే ఉన్నారు, కానీ But now they hid in the bushes. అయితే ఇప్పుడు వారు ఏం చేశారో తెలుసా, వారు తమ్మును తాము దిగంబరం తెలుసుకుని వారు దాక్కున్నారు. They were attempting to avoid their loving God and Creator. వారు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రేమను వారు కోల్పోయారు. Finally, Adam slipped out of his hiding place and he confessed, I heard your voice in the garden and I was afraid because I was naked and I hid myself. చివరగా ఆదాము ఏమని తెలుసా, నీ తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరనని నేను ఉంటిని కనుక భయపడి దాక్కుంటుని అంటున్నాడు. Until this day, Adam and Eve had only known good feelings and emotions. అంతవరకు కూడా ఆదాము హవ్వలకు వారు తెలుసుకున్నదంతా మంచి భావోద్వేగాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. Never had they experienced evil. వారు ఎప్పుడు కూడా దుష్టత్వాన్ని గురించి ఆలోచన చేయలేదు, అనుభవించలేదు. But now they knew fear, shame, anger and blame. ఇప్పుడు వారికి అర్థమైంది ఏమో తెలుసా, వారికి ఉన్నటువంటి ఆ యొక్క వేదన, భయము, సమస్తము, సిగ్గు, కోపం వారిని ఆవరించింది. Have you eaten from the tree of which I commanded you that you should not eat? God asked them. దేవుడు వారితో అడుగుతూ ఉన్నాడు, నేను తినకూడదు అన్నటువంటి పండును మీరేమైనా తిన్నారా? And Adam answered, the woman you gave to be with me, she gave me of the tree and I ate. అందుకు ఆదాము ఉత్తరం ఇస్తూ, అయ్యా, నాతో కూడా ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను కూడా తిన్నానన్నాడు. The very first day sin entered the human experience, it caused the first fight between husband and wife. మొట్టమొదటిగా పాపము ఏ విధంగా భార్య భర్తల మధ్య ప్రవేశించిందో, ఏ విధంగా పోరాటం ప్రవేశించిందో మనము చూస్తున్నాం. Adam blames Eve. ఆదాము హవ్వ మీద నేరం మోపుతున్నాడు. God created her to be his companion. దేవుడు ఆమెను అతనికి సాటిన సహాయంగా సృష్టించాడు. Now he finds fault with her. ఇప్పుడు ఆమెలో తప్పును కనుగొంటున్నాడు. Adam blames Eve. ఆదాము హవ్వ మీద నేరం మోపుతున్నాడు. God created her to be his companion. దేవుడు ఆమెను సాటిన సహాయంగా అతనికి సృష్టించాడు. Now Satan's plan appears to be working because he is now blaming God for giving her as his companion. సాతానుడైతే ఆమెకు సాటి అయినటువంటి సహాయాన్ని ఇచ్చినటువంటి ఆమెతో ఏ విధంగా అబద్ధములాడిస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. Eve's excuses were not anything better. ఆ స్త్రీకైతే ఏమి వివరించాలో ఆమె చక్కగా వివరించిన విషయాన్ని మనం She చూస్తున్నాం. says, the serpent deceived me and I ate.
ఈ స్త్రీ ఏమంటుందో తెలుసా? నీవు సృష్టించినటువంటి యొక్క సర్పము నన్ను మోసపుచ్చింది అని అంటున్నది. In other words, he was really saying, it's not my fault, it is the serpent you made that got me into trouble. మరో విషయంలో చెప్పాలంటే తప్పు నాది కాదయ్యా, నీవు సృష్టించిన యొక్క సర్పముదే అని స్త్రీ అంటున్నది. So it wasn't God's fault, అది మీరు దేవుని మీద తప్పును but మోపుతున్నది. people have been blaming God ever since that first act of disobedience. అవిధేయత అనేటువంటి చట్టంలోనికి ఎప్పుడైతే వచ్చారో ప్రతిసారి కూడా ఈ యొక్క మానవాళి దేవుడి మీద నేరారోపణ చేస్తూనే ఉన్నారు. It is easy, sometimes it's popular to blame God for the world's suffering and devastation. మరి యొక్క ప్రపంచమంతా కూడా శ్రమల గుండా నాశనాల గుండా వెళుతున్నప్పుడు దేవుని మీద నేరారోపణ చేయడం అనేది చాలా సులువైనటువంటి But కార్యక్రమం. Satan is really the one responsible. అయితే దీనికంతా కారణం ఎవరో తెలుసా? బాధ్యులు సాతానుడు మాత్రమే. He is the one who tempted our first parents to choose his side. మన మొదటి తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాములను శోధించాడు. Satan has been causing sin and suffering ever since. మరి సాతానుడు పాపాన్ని అలాగనే శోధనను అతడు అనుమతిస్తూ ఉన్నాడు. When Jesus came to this earth, అతడే కలుగు చేసే ప్రభుని యేసు ఈ లోకానికి he వచ్చినప్పుడు came to reveal in a clearer way just how loving and unselfish God is. దేవుడు నిస్వార్థమైనటువంటి వాడు, దేవుడు ప్రేమామయుడని తన ద్వారా దేవుని గురించి ఆయన సమస్తాన్ని బయలుపరిచాడు. And just how merciless and cruel Satan is. అలాగే సాతానుడు కనికరం లేనటువంటి వాడు, భయంకరమైన వాడు అని ఆ విషయం కూడా తెలియజేశాడు. As Jesus was teaching in the synagogue one Sabbath, ఒకరోజు విశ్రాంతి దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సమాజ మందిరంలో ప్రసంగిస్తున్నప్పుడు he noticed a woman bent over with a crippling deformity. అక్కడ ఒక స్త్రీ వంగిపోయినటువంటి పరిస్థితిలో ప్రభువైన యేసు చూసి He was touched by her sad situation. Jesus healed her. ప్రభువైన యేసు ఆమెకున్నటువంటి ఆ యొక్క కఠినమైన పరిస్థితిని చూసి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. The rulers instantly criticized Jesus for healing her on the Sabbath day. మరి అక్కడున్న అధికారులందరూ కూడా విశ్రాంతి దినాన ఆ స్త్రీని ప్రభువైన యేసు స్వస్థపరిచేందుకు ఆయన విమర్శిస్తున్నారు. But notice how Jesus defended his actions. గమనించండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన యొక్క క్రియను చూపిస్తున్నాడు. So ought not this woman, being a daughter of Abraham, ఈమె కూడా అబ్రహాం యొక్క కుమార్తె కాదా? whom Satan has bound for 18 years, ఈమెను 18 సంవత్సరాలు సాతానుడు బంధించలేదా? be loosed from this bond on the Sabbath? మరి విశ్రాంతి దినమున ఆమె యొక్క బంధకాల నుంచి విడుదల పొందాలి కదా? Jesus said it was Satan who had bound this woman for 18 years. మరి ప్రభువైన యేసు సెలవిస్తున్న సాతానుడు ఆమెను 18 సంవత్సరాలు ఆమెను బంధించాడని ప్రభు తెలియజేస్తున్నాడు. In fact, Satan is behind all disease, suffering, heartache and death. చూడండి, సాతానుడు అనేకమైన వ్యాధులను, వేదనలను, హృదయ నొప్పులను, మరణాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. Perhaps nowhere do we see this truth more clearly than in the book of Job. మరి ఈ యొక్క సత్యాన్ని ఎక్కడ మనం చూడలేము, కానీ యోబు అనేటువంటి పుస్తకంలో మనం చూడగలము. Sometime after Adam and Eve's decision that gave Satan authority here on earth. మరి కొన్నిసార్లు ఆదాము హవ్వల యొక్క నిర్ణయాన్ని బట్టి సాతానుకు ఒక అధికారము ఈ భూమి మీద ఇవ్వబడింది. God gave dominion to Adam and Eve. దేవుడు ఆదాము హవ్వలకు అధికారాన్ని ఇచ్చాడు. But when Adam and Eve listened to Satan, ఎప్పుడైతే ఆదాము హవ్వలు సాతాను యొక్క స్వరాన్ని విన్నారో they became servants to Satan. వారు సాతానుకి సేవకులైపోయారు. And what God gave to Adam is now passed on to Satan. ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇప్పుడు సాతానుకు వాడు పొందుకున్నాడు. Because they chose to obey Satan. ఎందుకనగా వారు సాతానుకు విధేయులైపోయారు. To whom you choose to obey, you become a servant. మీరు ఎవరికైతే విధేయత అయిపోతున్నారో వారికి మీరు సేవకులుగా మారుతూ ఉన్నారు. So what happened? There was a meeting in heaven. మరి జరిగిందేంటి? మరి పరలోకములో ఒక కూడిక సమాజం We జరిగింది. see Satan attended that meeting. చూడండి, సాతానుడు ఆ యొక్క మీటింగ్ కలుసుకున్నాడు. Evidently, as a representative of this planet Earth,
వాడు సాక్షార్థంగా ఈ యొక్క భూతలమునకు అధికారిగా అక్కడ పోయి నిలబడుకున్నాడు. He claimed to be the representative of this earth. మరి ఈ యొక్క భూమికి అంతటా కూడా అతడే బాధ్యుడు కలిగి అక్కడ The నిలబడుతున్నాడు. Lord said to Satan, "From where do you come?" దేవుడు అంటున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని సాతాను And ప్రశ్నిస్తున్నాడు. Satan replied, "From going to and fro on the earth and from walking back and forth on it." అందుకు అపవాది ఏమన్నా తెలుసా, ఇదిగో ఇటు అటు తిరుగులాడుచు నేను భూమిలో సంచరించవచ్చుదని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. In other words, Satan is claiming to be the prince of this earth, having taken the place of Adam. మరి ఆదాము యొక్క స్థాయిని మరి ఈ యొక్క లోకానికి అధికారిగా వాడు పొందుకున్నాడు. But Satan's claim to being the representative of earth did not go unchallenged. మరి సాతాను యొక్క భూమికి అధికారి కాబట్టి అతడు సవాలు విసురలేకుండా వెళుతూ ఉన్నాడు. God said to Satan, "Have you considered my servant Job, that there is none like him on the earth?" మరి దేవుడు ఏమన్నాడు తెలుసా, నా సేవకుడైనటువంటి యోబు సంగతి నీవు ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడు, A blameless and upright man, one who fears God and shuns evil. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. So Satan answered the Lord and said, "Does Job fear God for nothing?" అయితే సాతానుడు సమాధానం ఇస్తున్నాడు, ఊరకయే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? But now stretch out your hand and touch all that he has, and he will surely curse you to your face. అతను ఏమన్నా తెలుసా, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచి వేస్తే కదా, నీవు అతని పని అయినను ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తాన్ని మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎన్నడను దూషించి నిన్ను విడిచిపోతాడన్నాడు. The Lord said to Satan, "Behold, all that he has is in your power. Only do not lay a hand on his person." అయితే యెహోవా ఏమన్నాడు తెలుసా, ఇది అతనికి కలిగిన సమస్తము నీ వశం ఉన్నది, అతనికి ఏ మాత్రము ఏ హానియు చేయక ఉందువని అపవాదికి సెలవేగా. So Satan went out from the presence of the Lord. ఆ తర్వాత వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. Soon disaster struck Job and his family. వెంటనే యోబు యొక్క కుటుంబానికి యోబుకి వినాశనం కలిగింది. First, the Sabaeans stole Job's cattle and murdered his workers. మొట్టమొదటిగా యోబుకున్నటువంటి ఆ యొక్క పశువులను సమస్తాన్ని వారి యొక్క పనివారిని సాతానుడు ముట్టాడు. Second, lightning struck, killing his sheep and the shepherds. రెండవదిగా మరి ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చి కొన్నటువంటి సమస్తాన్ని గొర్రెలను ఎడ్లను నాశనం చేసింది. Third, the Chaldeans came and stole Job's camels. మూడవదిగా కల్దీలు వచ్చి యోబుకున్నటువంటి ఒంటెలను పట్టుకుపోయారు. Fourth, a tornado ఆ తర్వాత నాలుగవదిగా destroyed the home of Job's oldest son, and all 10 of his Job's children were killed. యోబు యొక్క 10 మంది పిల్లలను సమస్తాన్ని కూడా నాశనము చేయబడింది. Poor Job. చాలా నలిగిపోయాడు There యోబు. was no way he could have understood what was happening behind the scenes. మరి వీటన్నిటి వెనక ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. No way he could have understood the contest between God's love and Satan's selfishness. దేవుని యొక్క ప్రేమ అలాగే సాతాను యొక్క స్వార్థం మధ్య ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. His life was now in the midst of the controversy. ఇప్పుడు తన యొక్క జీవితము వ్యతిరేక్తంగా మారింది. Though filled with grief, however, Job's loyalty to God was unchanged. ఈ సమస్తాన్ని కోల్పోయి వేదన ఉన్న యోబుకు ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని అతడు ఏమాత్రము కోల్పోలేదు. He said, "The Lord gave and the Lord has taken away. Blessed be the name of the Lord." అతడు ఏమన్నాడు తెలుసా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. But Satan wasn't ready to give up yet. అయితే సాతానుడు అంతటితో విడిచిపెట్టి వెళ్ళడం లేదండి. He challenged God again, మరలా saying, దేవునితో వచ్చి సవాలు విసురుతూ ఉన్నాడు. "Yes, all that a man has he will give for his life, but stretch out your hand now." మరి సమస్తాన్ని నువ్వు ఇచ్చావు కదా, ఇప్పుడు నీ యొక్క చేయి చాపి ఇంకొకసారి అతన్ని ముట్టినట్లయితే "And touch his bone and his flesh, and he will surely curse you
to your face. ఇంకొకసారి నీవు అతని యొక్క ఎముకలను దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుట నిన్ను దూషించును, నిన్ను విడిచిపోను అంటున్నాడు. And the Lord said to Satan, behold, he is in your hand, but spare his life. అందుకు యెహోవా ఏమన్నాడు తెలుసా? అతడు నీ వశంలో ఉన్నాడు, అతని యొక్క ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిస్తున్నాడు. Would Job remain loyal to God when things got even worse, or would he turn his back on God? లేదా ఇంత జరిగినప్పటికీ కూడా యోబు తన యొక్క నమ్మకత్వాన్ని, దేవుని పైన నమ్మకత్వాన్ని కోల్పోయాడా లేక వెనుదిరిగాడా? So Satan went out from the presence of the Lord and struck Job with painful boils. ఆ తరువాత అపవాది యెహోవా సన్నిధి నుండి బయటికి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులను యోబును మొత్తెను. From the sole of his foot to the crown of his head. అయితే నడినెత్తి మొదలుకొని మరి పాదముల వరకు కూడా. Just imagine being covered with painful boils from head to toe. ఒకసారి గమనించండి, తల మొదలుకొని పాదముల వరకు బాధగల కురుపులుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? But Job remained loyal to God. అయితే అన్ని జరిగినప్పటికీ యోబు దేవుని పట్ల నమ్మకాన్ని In కలిగి Job ఉన్నాడు. chapter 2 verse 10 we read, in all this Job did not sin with his lips. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, యోబు తన నోటితో కూడా పాపము చేయలేదు. Now let's be clear here. ఇక్కడ మనము స్పష్టంగా ఒక విషయాన్ని గమనించాలి. Who was it that plagued Job, ఎవరు యోబుకు ఈ యొక్క దుస్థితిని కలుగు చేసింది? wiping out his livestock, తన యొక్క మృగజీవాలంతా నాశనం చేసింది, killing his servants, తన యొక్క సేవకుల్ని చంపేసింది ఎవరు? destroying his children? తన యొక్క పిల్లల్ని చంపేసింది ఎవరు? It was Satan. అది అపవాదండి. The Lord may allow difficulties to come to test our loyalty and love. కొన్నిసార్లు దేవుడు ఆయన పైన ఉండే నమ్మకమును అలాగే ప్రేమను పరిశోధించడం కోసమై కొన్ని ఇలా అనుమతిస్తాడు. But Satan is the guilty one responsible for all the evil on planet Earth. ఈ యొక్క భూమి మీద ఇలాంటి కార్యక్రమాలు కీడు జరగడానికి గల కారణం ఎవరనగా సాతానుడు మాత్రమే అని You and గ్రహించాలి. I are caught in the middle of this cosmic drama. మరి ఈ యొక్క కాస్మిక్ డ్రామాలో మీరు నేను మధ్యవర్తులుగా ఉంటున్నాం. This conflict between authority and lawlessness, ఈ యొక్క యుద్ధము అధికారానికి మరి నిరుపయోగం లేనటువంటి నిస్సాయానికి గుర్తుగా యుద్ధం between the జరుగుతుంది. creator and Satan, మరి సాతానుకు సృష్టికర్తకు మధ్యలో జరుగుతుంది. Satan with whom evil began. సాతాను ద్వారా మరి కీడు ప్రారంభమైంది. We are not just onlookers. మనం అలా చూసే వాళ్ళు మాత్రమే కాదండి, We are involved. మనం కూడా అందులోనే ఉన్నాం. Whether we want to be or whether we realize it or not. మనము వద్దన్నా లేకపోతే మనము గ్రహించలేకపోయినా సరే God is working tirelessly to draw us closer to Him. ఈ విశ్వములో దేవుడు తన యొక్క గుణాతిశయాన్ని చూపించడం కోసమై దివారాత్రములు పనిచేస్తూ ఉన్నాడు. God is working to draw us closer to Him with our permission. దేవుడు మన యొక్క అనుమతితోనే ఆయన మన దగ్గరకు రావాలని ఆశిస్తూ To ఉన్నాడు. make our characters more and more like His character. ఆయన మన యొక్క గుణాతిశయములను ఆయన గుణాతిశయములను మార్చడం కోసమై His character of unselfish love. ఆయన నిస్వార్థమైన ప్రేమను చూపించడం కోసమై. At the same time, Satan is pulling us toward Him. అయితే అదే సమయంలో సాతానుడు వాని వైపుకు లాక్కుంటున్నాడు. He is desperately seeking to destroy God's image in mankind. మానవాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని నాశనము చేయాలనుకుంటున్నాడు. To remove goodness from our hearts, so we will be thoroughly selfish like Satan. మనలో ఉన్నటువంటి మంచితనాన్ని తీసివేసి సాతాను వలె ఉన్నటువంటి స్వార్థాన్ని మనలో విత్తుతున్నాడు మన హృదయంలోనికి. Friends, this is a life and death serious matter. నా ప్రియమైన స్నేహితులారా, ఇది జీవ మరణముల మధ్య జరిగేటువంటి గొప్ప పోరాటం. The word of God says, rejoice, O heavens, and you who dwell in them. Woe to the inhabitants of the earth and the sea. అయితే పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ అని బైబిల్ తెలియజేస్తున్నది. For the devil has come down to you having great wrath, because he knows that he has a short time. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధముగా వాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. The Apostle Peter warns us, be sober, be vigilant, because your adversary the devil walks about
like a roaring lion. అపోస్తలుడైన పేతురు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచున్నాడని సెలవిచ్చాడు. Seeking whom he may devour. ఎవరిని నాశనం చేయాలని తిరుగుతూ ఉన్నాడు. The good news is that the God of creation has a plan of redemption for this lost planet. మరి దేవుని యొక్క మంచి వర్తమానం ఏమనగా ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుడు ఈ యొక్క భూమి యొక్క విడుదల కోసమై ఆయన సమస్తాన్ని చేస్తున్నాడు. He sent his precious son Jesus to defeat Satan and redeem this world in rebellion. ఆయన తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని పంపించి ఈ యొక్క భూమిని వాడి చేతుల నుంచి ఆయన తీసుకురావడానికి అలా చేస్తున్నాడు. Jesus was here on Satan's territory, born as a helpless babe. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను యొక్క ఇక సరిహద్దుల్లో మరి సహాయం లేనటువంటి ఒక శిశువుగా జన్మించాడు. Surely Satan must have seen this as his chance to overcome and finally conquer. సాతానుడు ఇది గమనించి మరి చివరికి ఇతడు జయిస్తాడేమో అని అనుకున్నాడు. కానీ So Satan worked. అందుకనే సాతానుడు పనిచేస్తున్నాడు. He worked through King Herod to destroy the Christ child. మరి చిన్న బాబుగా ఉన్న క్రీస్తును చంపడం కోసమై రాజైన హేరోదులోనికి వెళ్ళాడు. He worked through Herod to destroy the Christ child with the baby boys of Bethlehem. బెత్లెహేములో ఉన్నటువంటి యొక్క చిన్న బాలుడైన యేసుక్రీస్తును చంపడం కోసమై రాజైన హేరోదు ద్వారా అతడు పనిచేస్తున్నాడు. But he was defeated. అక్కడ కూడా అతడు ఓడిపోయాడు. He came to Jesus in the wilderness with 3 great temptations. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు అడవిలో ఉన్నప్పుడు 3 ప్రాముఖ్యమైనటువంటి శోధనలతో అతడు ప్రత్యక్షమయ్యాడు. He came to Jesus in the wilderness pretending to be an angel from heaven. పరలోకం నుండి ఒక దేవదూతగా అతడు వచ్చాడు. But he was defeated. అక్కడ కూడా అతడు ఓడిపోయాడు. And he stirred up the crowd to destroy Jesus at Calvary. కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తును నాశనం చేయాలనుకున్నాడు. But though Jesus died on that Roman cross, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు రోమా ప్రభుత్వం యొక్క శిలువ మీద మరణించి the devil was completely defeated. ఆయన మరణించడం ద్వారా సాతానుడు సంపూర్ణంగా నాశనం Not చేయబడ్డాడు. only because Jesus rose again, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం మాత్రమే కాకుండా because through it all, the devil's evil character of selfishness and arrogance was revealed in total contrast with God's character of selfless love. దేవుని యొక్క గుణాతిశయమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ ద్వారా ఆయన సాతాను యొక్క గుణాతిశయమును సమస్తంగా నాశనం చేసి వాని యొక్క ముసుగును తొలగించాడు. The devil is unmasked. మరి ఇప్పుడు సాతానుడు తన యొక్క ముసుగును తొలగించేయబడింది. All that is left is for us to decide whose side we will be on. వీటన్నిటికి గల కారణమేనగా మనం ఎవరి పక్షమున ఉన్నామో మనం నిర్ణయం తీసుకోవాలి. Who will we believe? మనం ఎవరి యందు నమ్మిక ఉంచాలి. Who will we follow? మనం ఎవరిని వెంబడించాలి. A loving God or a fallen angel? మరి ప్రేమ కలిగిన దేవుణ్ణా లేకపోతే పడిపోయినటువంటి సాతాన్నా? Whose side are you on? మీరు ఎవరి పక్షమున ఉన్నారు? You may be wondering about sorrow, మీరు విచారాన్ని గురించి ఆశ్చర్యపోతున్నారా? heartache, వేదనాన్ని గ్రహిస్తున్నారా? difficulty in your own life. మీ యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు ఎన్నుకుంటున్నారా? You may be wondering about the loss of a child or a loved one. ఒకవేళ మీ యొక్క బిడ్డను మీరు కోల్పోయారు లేకపోతే మీ ప్రియులైన వారు కోల్పోయారని వేదనకు ఆశ్చర్యపోతున్నారా? You may ask, where is God? అప్పుడు ఆ సమయంలో దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారా? To every restless, lonely heart, మరి ప్రతిసారి కూడా విశ్రాంతి లేనటువంటి ఒంటరి హృదయాన్ని కలిగిన ఆ సమయంలో to every aching, guilty soul, మరి ప్రతిసారి కూడా వేదన కలిగిన ఆత్మ ద్వారా to all his children on a planet in rebellion, తన యొక్క పిల్లలందరూ కూడా ఈ యొక్క భూమి మీద మరి వారు తిరుగుబాటుదారులు అయిపోయారని Jesus gives this loving invitation. ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి వారికి తన ప్రేమ కలిగిన ఆహ్వానం తెలియజేస్తున్నాడు. Come to me, all you who labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను ప్రభు సెలవిస్తున్నాడు. Joseph Scriven was an Irishman. జోసెఫ్ స్క్రివెన్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఐరిష్ మ్యాన్. He was born in 1819. అతడు 1819వ సంవత్సరంలో జన్మించాడు. He was a graduate of Trinity College in Dublin. ఇన్ డబ్లిన్ అనేటువంటి ప్రాంతంలో ట్రినిటీ కాలేజీలో మరి విద్యను అభ్యసించాడు. He was well educated. He was from a good family. మంచి కుటుంబానికి చెందినటువంటి మంచి చదువుకున్న వ్యక్తి. His life seemed to be going well. అతడు జీవితం చక్కగా పోతూ ఉన్నది. He fell in love and he was engaged to be married. అతడు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.
But the evening before the wedding, మరి ఆ యొక్క వివాహానికి సాయంకాలమున his fiancée slipped and fell from a horse while crossing a bridge. ఆమె పెళ్లి కూతురు మరి ఒక బ్రిడ్జ్ మరి అలా దాటుతూ ఉన్నప్పుడు ఆ గుర్రం మీద దాటి ఆమె స్లిప్ అయి పడిపోయిందండి. And he was waiting on the other side of the bridge. మరి బ్రిడ్జికి మరో వైపున అతడు వేచి ఉంటున్నాడు. She drowned and in the river before she could be rescued. ఆమె కాపాడడానికి ముందుగానే ఆ యొక్క నదిలో పడి అలాగున ఆమె చనిపోయింది. After this tragedy, this man Joseph Scriven, he left Ireland and moved to Canada. మరి ఈ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సంభవం ఏర్పడిన తరువాత ఐర్లాండ్ నుంచి కెనడాకు వెళ్ళిపోయాడు. He taught and he tutored and eventually he fell in love again. మరలా అతడు ఏదో కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత మరలా ప్రేమలో పడ్డాడు. But again tragedy struck as his sweetheart fell ill of pneumonia. మరి మరలా ఒక విషాదం అతనికి ఏర్పడింది. తాను ప్రేమించిన ఆమె యొక్క వ్యక్తి నిమోనియాతో బాధపడుతూ ఉన్నది. And then he heard of his ailing mother's health in Ireland. మరో విషయం ఏమనగా ఐర్లాండ్లో తన యొక్క తల్లి మరో వ్యాధితో వేదన పడుతూ ఉన్నది. He was unable to go and visit her. ఆమెను చూడడానికి అతడు వెళ్ళలేకపోతున్నాడు. And this man, he wrote a poem at that time. ఆ సమయంలో ఈ యొక్క వ్యక్తి యొక్క పద్యాన్ని రాశాడు. You may know the words. మీరు ఆ మాటలేంటో మీకు తెలుసండి. What a friend we have in Jesus. మనము క్రీస్తులో మనకి ఎంత మంచి స్నేహితుడు ఉన్నాడు. All our sins and griefs to bear. ఆయన మన యొక్క పాపములను మన యొక్క దుఃఖాన్ని మోస్తూ ఉన్నాడు. What a privilege to carry. మరి ఎంత అవకాశం అండి ఇవన్నీ మోయడం కోసం. Everything to God in prayer. సమస్తాన్ని కూడా ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేస్తున్నాం. Oh, what peace we often forfeit. మనకి ఎంత సమాధానము కలుగుతూ ఉన్నది. Oh, what needless pain we bear. ఓ మనము ఎంత మరి వేదన శ్రమను అనుభవించినప్పటికీ All because we do not carry everything to God in prayer. ఇవన్నీ కూడా మనం భరించలేము కానీ సమస్తాన్ని ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయవచ్చును. Friends, maybe tonight you feel like that Joseph Scriven. నా ప్రియమైన స్నేహితులారా, మీరు ఆ జోసెఫ్ స్క్రీవెన్ వలె బాధపడుతున్నారా? You may feel tonight that the great controversy is not something merely written in the Bible. బైబిల్ గ్రంథంలో జరుగుతున్నటువంటి వ్యతిరేకమైన కార్యక్రమాలను మీ యొక్క జీవితంలో జరుగుతున్నాయని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? It's going on in your own life. మీ యొక్క సొంత జీవితం ఎలాగున కొనసాగుతూ You ఉన్నాయా? see that pattern in your own heart. మీ యొక్క సొంత హృదయంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? You have experienced it in your own మీ life. యొక్క సొంత జీవితంలో వీటిని అనుభవిస్తున్నారా? Possibly you are going through family problems ఒకవేళ కుటుంబ సమస్యలతో మీరు వెళుతూ ఉన్నారా? or the pain of divorce. విడాకుల ద్వారా వచ్చిన వేదన అనుభవిస్తున్నారా? Maybe right now your husband is threatening to leave or your wife is seeing someone else. ఒకవేళ మీ యొక్క భార్య లేదా భర్త మిమ్మును మోసపుచ్చి వెళ్ళిపోమంటున్నాడా? You feel so crushed inside నీవు లోపల నలిగిపోతూ ఉన్నావా? and think nobody understands. మీరు ఆలోచించే ఎవరు అర్థం చేసుకోలేరు You are అనుకుంటున్నారా? saying, God, this wasn't my idea of marriage. నీవంటున్నావు, ప్రభువా మరి నా యొక్క వివాహంలో ఇదేనా మీ ఉద్దేశం అంటున్నారా? You are wondering, God, where are you? ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతూ ఆ దేవుడు ఎక్కడున్నాడు? Or maybe it's a problem with your children. ఒకవేళ మీ పిల్లల ద్వారా మీకు సమస్యలు ఉన్నాయేమో. Perhaps you brought them up in a Christian home and now they have very little interest in Christ. లేదా మంచి క్రైస్తవ కుటుంబంగా జన్మించి మరి క్రైస్తవులతో కొద్దిగా క్రీస్తు కొద్దిగా సహాయాన్ని You are saying, God, I really need your help. దేవా మీరు అంటున్నారు, అయ్యా నీ యొక్క సహాయం నాకు కావాలి ప్రభు అంటున్నారు. God, where are you? ప్రభు నువ్వు ఎక్కడున్నావు? Friends, God is speaking to you. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. God wants you to understand his love. దేవుడు తన ప్రేమను అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు. You need comfort. మీకు ఆదరణ కావాలి. You need his power. ఆయన శక్తి మీకు కావాలి. You need his healing touch. ఆయన స్వస్థపరిచే తాకిడి మీకు కావాలి. You need a sense that his arms are around you, enfolding you in his love. ఆయన తన ప్రేమ చేత మిమ్మును కౌగిలింపు హత్తుకునేటువంటి విషయం మీకు కావాలి. And you need a sense that he is whispering in your ear, my child, I am going to be, it's all going to be okay. నా ప్రియ కుమార్తె ఇవన్నీ కూడా జరుగుతూనే పర్వాలేదు, నేను ఉన్నాను అని ఆయన యొక్క మెల్లైన స్వరం వినాలని కోరుతున్నారా? Friends, if we surrender our lives to Jesus,
ప్రియమైన స్నేహితులారా, మీ యొక్క జీవితాలు ప్రభువైన యేసుకు సమర్పించినట్లయితే He is ready to give us that peace that comes from above. పరలోకము నుండి వచ్చే సమాధానాన్ని దేవుడు మీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. The entire universe has its eyes on this earth, waiting to see how this war plays out. మరి ఈ ప్రపంచమంతా కూడా ఈ యొక్క యుద్ధం ఎప్పుడు ముగించబోతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. Will God's good and just character finally be vindicated? మరి దేవుని యొక్క మంచి గుణాతిశయము ఇవన్నీ కూడా సమర్థవంతం అవుతూ ఉన్నాయా? Fortunately, we already know how this spiritual war is going to end. ఆశ్చర్యరీతిగా మీ యొక్క ఆత్మ సంబంధమైన యుద్ధము ఎప్పుడు ముగించబోతుంది అనుకుంటున్నారా? God told us himself in the book of Revelation, దేవుడే స్వయంగా ప్రకటన గ్రంథంలో ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాడు. explaining how Satan and everyone he has deceived will one day be wiped out and the world will be made new. సాతానుడు అలాగనే వాని యొక్క దూతలు ఎవరినైతే మోసం చేశారో వాటినంతా కూడా నాశనం చేసి ఈ యొక్క సమస్తాన్ని ఆయన నూతనపరచబోతున్నాడు. One day, ఒక రోజు God promises us he will put an end to sin, పాపమునకు ఒక రోజు అంతం పలుకుతాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. destroy Satan and his followers, సాతానుని వాని యొక్క అనుచరులను నాశనం చేస్తాడు. and make all things right again. ఆయన సమస్తాన్ని నూతనంగా చేయబోతున్నాడు. But before that happens, everyone has to make a choice. అయితే ఇదన్నీ జరగడానికి ప్రతి ఒక్కొక్కరు మీరు ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. Everyone on earth must take a side in this spiritual war. ఈ యొక్క ఆత్మ సంబంధమైన పోరాటంలో ప్రతి ఒక్కొక్కరు ఒక కార్యక్రమాన్ని చేయాలి. They must look at the world around them, ఆ యొక్క చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు గమనించాలి. see the terrible results sin has brought, మరి పాపం ద్వారా వచ్చిన భయంకరమైన వినాశనం మనం చూస్తూ and ఉన్నాము. choose whom they will serve. మీరు ఎవరికి సేవ చేయాలనుకుంటున్నారు? They can serve God, మీరు దేవునికి సేవ చేయాలా? accepting his free gift of salvation, ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ మీరు అనుభవించాలా? choosing to live by his commandments, ఆయన యొక్క ఆజ్ఞలు మీరు పాటించాలా? or they can serve themselves, choosing the path of rebellion, following Satan and eventually sharing his fate. అయితే సాతాన్ని వెంబడించి వానికి ఉన్నటువంటి ఆ యొక్క గుణాతిశయమైన తిరుగుబాటుని మీరు కూడా కనుగొని అలాగని వెంబడించాలని కోరుతున్నారా? Friends, it is your privilege and mine నా ప్రియమైన స్నేహితులారా, ఇది మీకు దేవుడిచ్చినటువంటి అవకాశం. choose God's love, దేవుని యొక్క ప్రేమను మీరు గ్రహించండి. to choose to surrender our lives to him. ఆయనకు మన జీవితాన్ని సమర్పించండి. He will protect us. ఆయన మనల్ని కాపాడుతాడు. He will fill our heart with the peace that comes from above. పరలోకం నుండి వచ్చినటువంటి సమాధానం చేత మన హృదయాన్ని నింపుతున్నాడు. May this be your experience and mine. ఈ రోజు ఇది మీది, అలాగే నా అనుభవమై ఉండాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క వర్తమానాన్ని బట్టి వందనాలు. Your word that reveals to us the character of Satan and your character of love. దేవా, సాతాను యొక్క గుణాతిశయమైనటువంటి కీడు, మీ యొక్క గుణాతిశయమైన ప్రేమను గురించి మేము అనుభవం చూసాము. We see the results of Satan's character. తండ్రి, సాతాను యొక్క గుణాతిశయమైన దాని యొక్క ప్రతిఫలన మేము చూసాము. Lord, we look to you for our salvation. తండ్రి, మా రక్షణ కొరకు మీ వైపు చూస్తున్నాం. Help us to surrender our lives totally and completely to you. తండ్రి, మా యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకొనుచున్నాం. Take us to be your children. తండ్రి, మమ్మును మీ పిల్లలుగా స్వీకరించండి. Help us to remain faithful to you. తండ్రి, మీకు నమ్మకంగా ఉన్న సాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికి వందనాలు. ప్రతి సోమవారము రాత్రి 7:30 గంటల నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. Remember this program in your ఈ prayers. ప్రార్థనల యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటాం. Thank you and God bless you. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.